launched Ather EC in Produttur. So we welcome to you all to our Ather family. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నేను అమిగోస్ మొబిలిటీ తరపు నుంచి నేను జిఎం జయకాంత్ మాట్లాడుతున్నాను. ఈ ప్రొద్దుటూరులో మా సంస్థ నుంచి 5వ బ్రాంచ్ అఫీషియల్ గా ఓపెన్ అవుతున్నందుకు సంతోషిస్తున్నాను. మా ఓపెనింగ్ సర్పంచ్ గారు అండ్ ఆర్టీఓ మేడం గారు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రొద్దుటూరుకి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏతర్ ఎలక్ట్రిక్ బైక్స్ ని మేము ఓపెన్ చేయడానికి ముందుకు వచ్చాం. దీన్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం అండి. ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన అతిథులకి చాలా థ్యాంక్స్ అండి. వెహికల్స్ ఏతర్ వచ్చేసి బేసిక్ స్టార్టింగ్ మోడల్ 1,35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఒకసారి చార్జ్ చేస్తే 125 కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది. అడ్వాన్స్ ఫీచర్స్ వచ్చేసి నావిగేషన్, బ్లూటూత్, టచ్ స్క్రీన్, ఆటో హోల్డ్ ఇవన్నీ ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి. మన అల్యూమినియం కేస్ బ్యాటరీ దాని వల్ల మనకి సేఫ్టీ పరంగా చాలా సేఫ్టీ అందిస్తుంది ఏతర్ కంపెనీ. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ మేము మార్కెట్ లీడర్ లో ఉన్నాం ఈ రాయలసీమలో. ప్లస్ ఈ పొద్దుటూరు కూడా దాంతో పాటుగా ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ దగ్గర మైదుకూరు రోడ్ లో ఉన్నటువంటి ఏరియాలో ఏతర్ ఎలక్ట్రిక్ బైక్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్ కు గౌరవ అతిథి మన ఆర్టీఓ మేడం గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఏరియా మేనేజర్ ప్రదీప్ గారికి, అలాగే జిఎం శ్రీకాంత్ గారికి, అలాగే జయకాంత్ గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి మన మేనేజర్ వెంకటేష్ గారికి, ఇక్కడ పెట్టినటువంటి వాళ్ళ స్టాఫ్ కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది బాగా ఎలక్ట్రికల్ పొల్యూషన్ లేకోకుండా ఫ్యామిలీకి బాగా సరిపోయేటటువంటి ఎలక్ట్రికల్ బైక్ చాలా బాగుంది. ధర కూడా అందుబాటులోనే ఉన్నటువంటిది. కావున ఇది చాలా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక సర్పంచ్ గా నన్ను ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పొల్యూషన్ అనేది లేకుండా ఉంటుంది ఎలక్ట్రికల్ బైక్. ఇది గంటకు దాదాపు 90 కిలోమీటర్ల వేగంతో స్పీడ్ ఉంది బైక్. ఇక్కడ బాగా ఇది దినదినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు ఈ యొక్క ఏతర్ కంపెనీ వారికి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.